ఈ పెళ్లికి ఇంత కష్టం అవుతుందని నేను కళ కూడా కనలేదు. చూసి నా పేర్లో తెలిసి చూడొచ్చు మీరు. ఎంత 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 బట్ చాలా కష్టపడ్డా అనమాట నా ఫ్రెండ్ పెళ్ళికి రావడానికి. అంత సీన్ లేదు అఫ్ కోర్స్, కానీ నేనైతే చాలా అస్సాన్ కూడా అనుకోలే. బట్ ఫైనలీ యువర్ వెడ్డింగ్ అనమాట. సో స్టార్టెడ్. సో లెట్స్ మీట్. సింగిల్ పెళ్ళి కోసం మీకు ఏజ్ సెట్టింగ్ చేయించు కదా. సో పెళ్ళిలో నాకు కుదిరినంత క్లిప్స్ తీస్తా అనమాట. సో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నా బెస్ట్ 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 జబ్బ మన హోలీ పాప పెళ్ళి. నేను ఏం తాగా తొందర వెళ్ళిపో, కావాలంటే నారాయణకేడు అయినా కదా అవుతాను. జాన్ బర్త్డే పెళ్ళి పోతున్నాం అనమాట. సో లెట్స్ గో. సో గైస్, అది అప్పుడు వెడ్డింగ్కి వెళ్ళే ముందు ఇచ్చినవి ఇంట్రో అనమాట. సో అందుకే అంత ఎక్సైటింగ్ గా ఉంటది. సో ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సారా వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేను మీ రమ్య. అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీంట్లో మ్యాక్స్ నేను ఏం వాయిస్ ఓవర్ ఇవ్వకపోవచ్చు. అండ్ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ నైట్. అండ్ దీంట్లో నేను కవర్ చేస్తున్నవి సంగీత్, మెహందీ అండ్ హల్దీ. ఈ 3 ఈవెంట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చేసేయండి. అండ్ స్టార్టింగ్ విత్ సంగీత్ నైట్. సంగీత్ నైట్ అంటే ఫుల్ చిల్ వైబ్స్, మస్తు డాన్స్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మన లాక్డౌన్ కోసం బ్యూటిఫుల్ సాంగ్స్ తో ఫుల్ చిల్ అయ్యాం అనమాట. అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఎస్, డాటర్ మ్యారేజ్ అంటే ఎంత ఎమోషన్ ఉంటుందో అందరికీ తెలుసు. సో బట్ ఆ ఎమోషన్స్ ని కవర్ చేసి మంచిగా హ్యాపీ ఫేసెస్ ఉండడానికి ఈ సంగీత్ నైట్ అనమాట. అండ్ నేనైతే ఈ నైట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీ కన్నా దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. అంత బాగా చూసుకుంటారు, నాకైతే చాలా క్లోజ్ అనమాట. అండ్ ఇక్కడైతే స్పెషల్లీ వాళ్ళ డాడీ కోసం చేసింది పర్ఫార్మెన్స్. సో ఆ వీడియో అయితే అసలు మిస్ అయ్యింది. డూ వాచ్. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు. కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. పగలనగా ఎండవాననగా తెలుసుకుంట పాలి కింద పడి చేమొళి అన్నది అనుకోనిది కల్పించుదామా. ఒక వెండి గొలుసు మోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు మోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी. रायबरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी. अरे बहन के इतना से बढ़ कहना, तेज हवा से बच के रहना, गिर जाए तो फिर ना कहना झुमका गिरा रे. झुमका हाय झुमका झुमका व्हाट झुमका व्हाट झुमका व्हाट झुमका.
samba, bamba, rumba, tumba. Everybody mambo, jambo, bambo, calling a party. Everybody move it, move it, move it, move it, move it now. Everybody running, coming, it's time to party. Everybody listen to samba, bamba, rumba, tumba, tumba. Everybody doing, shaking, moving, becoming naughty. तू जो रूठा तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा, तू चुप है तो डर लगता है, अपना मुझको अब कौन कहेगा, तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ, तेरा यार हूँ। When you choose నాకనే థింకింగ్ మానేసా తెల్లవారు జామునే జాగింగ్ చేసా నమ్ము కట్టడం మానేసా తుమ్ము తులవడం ఆపేసా ఇక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చింది అదేమిటో మరి ఆ నవ్వుతో నా మనసంతా రప్పాడేసింది ఓ మాయా ఓ మాయా కారే కారే నైనా కజరారే కజరారే తెరే కారే కారే నైనా ఓ కజరారే కజరారే తెరే కారే కారే నైనా కజరారే
సో గైస్ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇదన్నమాట నా బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ నైట్. ఇలా జరిగింది అండ్ ఫుల్ హంగామా డాన్సెస్ తో నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేసా. బట్ మా సాయి ఒక్క డాన్స్ కూడా చేయలేదన్నమాట. సో అలా ఫుల్ వైబ్ తో అయితే ఎండ్ చేసాము. అండ్ ఇదన్నమాట. అండ్ అట్ లాస్ట్ ఇంకా పిక్చర్స్ మ్యాండేటరీ కదా, సో అలా ఇంక అప్పుడు వచ్చాడు సాయి, ఒక్క పిక్ అన్న దిగు అంటే. సో అలా ఒక గ్రూప్ ఫోటో తీసేసుకున్నాం. అండ్ డాన్స్ లో వైబ్ చేయలేడు కదా అని చెప్పి ఇంకా లాస్ట్ లో కూర్చున్నాం అనమాట. సో అక్కడ ఇంకా జస్ట్ ఒక వీడియోస్ అండ్ స్నాప్స్ అలా తీసేసుకున్నాను. సో గైస్ ఈ సంగీత్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి లైక్ అదే డే హోలీ అండ్ దీనికి నలుగు పెట్టడము ప్లస్ మెహందీ అండ్ హల్దీ అన్నమాట. సో అందుకే ఇంకా మార్నింగే మేము క్విక్ గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను నేనైతే. అండ్ ఇక్కడ ఆంటీ నలుగు స్టార్ట్ చేసేసింది. అండ్ ఇక్కడ లైక్ మా సైడ్ జరిగే వెడ్డింగ్స్ కి ఇక్కడ చాలా డిఫరెన్స్ అనిపించింది కొన్ని ఈవెంట్స్ లో. అవి నేను నెక్స్ట్ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. బట్ ఇక్కడ ఆంటీ అయితే చూస్తున్నారా, మంచి తాంబూలంలో మంగళారతి తీసుకొచ్చారనమాట. నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఓల్డ్ ట్రెడిషన్స్. సో అలా ఇంకా ఆంటీ ఫుల్ నలుగు పెట్టేస్తుంది అనమాట, ఎక్కడ ఖాళీ ఉంచకుండా. సో డూ వాచ్ ఇట్. అండ్ ఇక్కడ చూస్తున్నారా, తోడు పెళ్లి కూతురు ఎవరు కాదు, యశు అన్నమాట. సో ఇది మాకు అరౌండ్ 1.5 year బేబీ నుండి తెలుసు అనమాట. అండ్ ఇక్కడ నేను నా బెస్ట్ ఫ్రెండ్ కి హల్దీ పెడుతున్నా. నాకు ఈ మూమెంట్స్ చాలా చాలా బాగా అనిపించినాయి. అండ్ బ్యాక్ టు మెహందీ. అదే డే హోలీ ఉండే అనమాట. సో బ్రైడ్ ఆర్డర్ అనమాట, ఎవరు హోలీ ఆడొద్దు అని చెప్పి. సో ఎందుకంటే నైట్ హల్దీ ఉంది, మళ్ళీ ఫేసెస్ కలర్స్ తో ఫిల్ అయితే బాగా రావు ఫొటోస్ అని. సో అందుకే ఎవరం ఎక్కువ ఆడలేదు. అండ్ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ డ్యూటీస్ అనమాట. యాక్చువల్లీ నా వెడ్డింగ్ కి చేసింది నేను చేసేది చాలా తక్కువ చేసిన దానికి. బట్ దాంట్లో కొంచెమైనా నేను చేయాలి కదా అని చెప్పి ఇంకా కొన్ని డ్యూటీస్ చేస్తున్నా అనమాట. సో మెహందీ తను వచ్చి పెట్టేస్తుంది అనమాట. నా వెడ్డింగ్ అంటే నా ఎంగేజ్మెంట్ నుండి నా పంది డే వరకు ఇదే నా మేకప్ ఆర్టిస్ట్ ఉండే. ఐఎమ్ సో లక్కీ అనిపిస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం అది కొందరికే దొరుకుతుంది అనమాట. మెహందీ అయితే తిను చాలా బాగా వేసింది. అండ్ దాని తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చి కొన్ని స్టిల్స్ అలా తీసేసుకున్నాడు అనమాట. అండ్ దాని అవుట్ఫిట్ సెట్ చేసింది నేనే బై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఇంకా కొన్ని స్నాప్స్ అలా తీసేసుకున్నాము. హోలీ కొంచెమే జస్ట్ అలా ఎల్లో పసుపు కలర్ తో పెట్టేసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా సాయి లైక్ ఆ రోజు హోలీ కదా, సో సాయి కూడా హోలీ పూద్దామని చెప్పి నేను ఇంకా రూమ్ కి వెళ్ళి సాయికి హోలీ విష్ చేసి కలర్ పూసేసి ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట. నాకు వెళ్ళిన డే నుండి ఫుల్ కోల్డ్ అనమాట. అదేంటో నాకు ఏదైనా ఇంపార్టెంట్ అనే వాటికి నేను సిక్ అవుతా, అది నేను చాలా అబ్జర్వ్ చేసా. సో కొంచెం ఫ్రెష్ అయిపోయి హల్దీ టైం కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అదే సెల్ఫ్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. జస్ట్ వెడ్డింగ్ కే తను మేకప్ ని మాట్లాడుకుంది. మిగతా అంతా లైక్ నేను వాళ్ళ సిస్టర్స్ అలా హెల్ప్ చేసాము. బట్ ఎవ్రీ లుక్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉండే. అండ్ ఇంకా నేను కూడా ఇక్కడ దీనికి ఏదో హెల్ప్ చేస్తున్నా అన్నట్టు ఇంకా నేను కొంచెం అలా రెడీ అయ్యా అనమాట. ఫైనల్లీ ఇక్కడైతే మేము హల్దీకి రెడీ అవుతున్నాము. ఈ గెట్ రెడీ విత్ మీ నేను ఆల్రెడీ షార్ట్ లో షేర్ చేసుకున్నా. ఇఫ్ మీకు చూడకపోతే కింద లింక్ ఇస్తా, చూసేయండి. అండ్ అట్ లాస్ట్ ఇంకా దీనికి లైనర్ పెట్టేసి మొత్తం హల్దీ జ్యువెలరీ అంతా వేసామన్నమాట. అండ్ దీని అవుట్ఫిట్ అయితే ఫుల్లీ కస్టమైజ్డ్. జస్ట్ ఇలా మంచిగా వైట్ అండ్ ఎల్లో తీసుకుంది అనమాట. అండ్ ఇంకా బ్రైడ్స్ ఆర్ టూ బిజీ కదా వెడ్డింగ్స్ టైమ్స్ లో. సో అందుకే ఫుల్ ఫోన్స్, కాల్స్, ఈవెంట్స్ అన్ని చూసుకోవాలి. అండ్ మన ఓన్ వెడ్డింగ్ కూడా ఎంజాయ్ చేయాలి. ఎన్ని కష్టాలు ఉంటాయో బ్రైడ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఫైనల్ గా కొన్ని సెల్ఫీస్ అండ్ వీడియోస్ తీసుకొని తన ఫోటో షూట్ కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ వెళ్ళి దిగాలి కదా. అండ్ ఫైనల్లీ ఇక్కడ నేను నా అవుట్ఫిట్ చెక్ అయితే చేసేసుకుంటున్నాను. దిస్ ఫిట్ ఇస్ ఫ్రమ్ మీషో. చాలా బాగా వచ్చింది. ఎప్పుడు కుర్తాస్ అండ్ క్రాప్ టాప్స్ కాకుండా ఇలా షరారా మోడల్ ట్రై చేసా, పర్ఫెక్ట్ గా ఉంది అనిపించింది. సో బ్యాక్ టు హల్దీ ఈవెంట్. సో గైస్ చూస్తున్నారు కదా, సో అలా ఎంట్రీ డాన్స్ తో అయితే హల్దీ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ నేనేం వీడియోస్ క్యాప్చర్ చేయలే, అందుకే పిక్చర్స్ తో షేర్ చేసుకుంటున్నా. చాలా బ్యూటిఫుల్ గా హల్దీ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. అండ్ కొన్ని స్టిల్స్ అవన్నీ చేసి హోలీ కమ్ హల్దీ కాబట్టి ఇక్కడ హోలీ వైబ్స్ కూడా జరిగాయి అనమాట. సో
సో, హోలీ ఉండే కదా ఆ రోజు. సో, అందుకని మేము మొత్తం ఇలా చిప్‌కారీస్ అండ్ వాటర్ బెలూన్స్‌తో అన్నీ ప్లాన్ చేశామనమాట. ఫుల్ కొట్టాలి అన్నట్టు. పాపం చాలా తగిలాయంట. పెయినొచ్చిందని చెప్పింది. సో, ఇంక బెలూన్స్ వద్దు ఆపేయండి అన్నది. సరే ఇంక వద్దులే అని చెప్పి ఇంకెవరు తగ్గేది లేదంటే ఎవరిది వాళ్ళు వాటర్స్‌తో ఎంజాయ్ చేసేసాము. కెమెరామాన్స్ కూడా వాటర్ పడితే మేడం వద్దు, వద్దు అన్నారు. సో, సరే ఇంగ అని చెప్పి జస్ట్ ఇంగ వాటితో ఇంగ స్టిల్స్ ఇద్దాము అని ఇంగ మేమందరం డిసైడ్ అయ్యామనమాట. సో, అలా ఇంగ జస్ట్ ఫోటో స్టిల్స్ చేసుకొని దానికి వాటర్ చేస్తున్నట్టు ఇంగా హోలీ అయితే ఎంజాయ్ చేసేసాం. అండ్ వీటితో పాటు రీల్స్ అవి కూడా చేసామనమాట. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో, గైస్ డన్ విత్ హల్దీ. సో, రాగానే క్విక్‌గా ఫ్రెష్ అయిపోయి ఇంక బ్రైడ్‌తో అయితే మెహందీ ఏయించుకుంటున్నాను. చాలా మంది తీసుకుంటారేమో అన్నీ ఆమెతోనే చేయించుకుంటాం అని. బట్ ఆ టైంకి నాకు కొంచెం సిక్ అని చెప్పాను కదా! సో, ఓకే హ్యాండ్ కన్నా వేసేయవే అని చెప్తే సో, జస్ట్ అలా హ్యాండ్‌కి వేసేసిందనమాట. చాలా బెస్ట్ మెహందీ ఆర్టిస్ట్ నాకైతే ఇది. సో, అలా గైస్ నా ఫ్రెండ్ వెడ్డింగ్ వ్లాగ్‌లో మెహందీ, హల్దీ అండ్ సంగీత్ వ్లాగ్ అనమాట ఇది. హోప్ మీకెలా అనిపించిందో. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అప్‌కమింగ్ వెడ్డింగ్ వ్లాగ్‌లోనే మీకు లేట్ చేయకుండా క్విక్‌గానే పోస్ట్ చేస్తాను ఫర్ ష్యూర్. అండ్ ఇవన్నీ చేస్తుంటే నా వెడ్డింగ్ వైబ్స్ అన్ని గుర్తొచ్చాయన్నమాట. సో, అవి కూడా మీతో షేర్ చేసుకుందామనే ప్లానింగ్‌లో ఉన్నా. మీరేమంటారో కామెంట్‌లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వెడ్డింగ్ వీడియో గ్లిమ్స్‌కి అయితే ఇక్కడ షేర్ చేస్తా. డూ వాచ్ ఇట్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.